అండి, నా పేరు పనస్త విట్నాయుడు. శ్రీకాకుళం జిల్లా బోర్జి మండలం బోర్జి యూనిట్ రామన్పేట గ్రామంలో నేను ప్రథమంగా నవధాన్యాలు వేసి అది 45 రోజుల తర్వాత కలియ దున్నడం జరిగిందండి. తర్వాత బీజామృతంతో విత్తన శుద్ధి చేసిన నారుని వడ్డం జరిగింది. తర్వాత 400 కేజీల ఘనజీవామృతం కూడా చల్లడం జరిగిందండి. తర్వాత లైన్ సోయింగ్ కూడా వేయడం జరిగింది. తర్వాత నేను ప్రతి 15 రోజులకు ఒకసారి ద్రవజీవామృతం కలిపి పొలంలో పారించడం జరుగుతుంది. ఇది లాస్ట్ తప్ప ఈ ఘనజీవామృతం ద్రవజీవామృతం తయారు చేయడం ఇది లాస్ట్. వెన్ను కూడా పైకి వచ్చింది. ఇలా 10 కేజీల ఆవు పేడను తీసుకొని, ఇది పెద్దది కాబట్టి ఇది 500 లీటర్లు పడుతుంది. దీనికి 25 కేజీల ఆవు పేడను తీసుకొని ఇలాగే నీటిలో బాగా కలియ చేసి దీనిని ఈ కుండీలో వేయడం జరుగుతుంది. ఈ విధంగా ద్రవజీవామృతం తయారు చేయడం జరిగింది. ధన్యవాదాలు.